కావాలనుకున్నది కొనేస్తున్నారు. డైలీ మనం అందరం చేసే పని ఇదే కదా. మీకు తెలుసా ఏటీఎం ద్వారా కూడా మీకు ఇన్సూరెన్స్ ఉందని? ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీకు ఏ బ్యాంకులోనైనా అకౌంట్ ఉందా? మీరు ఆ ఏటీఎం వాడుతున్నారా? అయితే మీ పేరు మీద 25,000 నుండి 5 లక్షల వరకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేసేశారు. మీరు ఈ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా అమౌంట్ కట్టనవసరం లేదు. మీకు ప్రమాదం నుండి మరణం వరకు ఇన్సూరెన్స్ ఉందన్నమాట. కానీ ఏటీఎం వాడే 95% మంది ప్రజలకు ఈ విషయం తెలియదు. మీరు మీ ఏటీఎం వాడిన 45 రోజుల లోపల మీకు ఏదైనా దుర్ఘటన జరిగితే మీరు ఈ ఇన్సూరెన్స్ కు అర్హులు. ఈ రూల్స్ అప్లై జరిగి చాలా కాలం అవుతుంది. కానీ వీటి గురించి మన దగ్గర ఎంతో కొంత సమాచారం ఉంటే మంచిది. మీ దగ్గర ప్లాటినం కార్డు ఉంటే 2 లక్షల ఇన్సూరెన్స్ కు అర్హులు. క్లాసికల్ కార్డు లేదా కిసాన్ డెబిట్ కార్డు ఉంటే 50,000కు అర్హులు. పిఎన్బి మిత్ర కార్డు ఉంటే 25,000కు అర్హులు. మాస్టర్ రక్షక్ ప్లాటినం కార్డు ఉంటే 5 లక్షలకు అర్హులు. మీ దగ్గర సమాచారం ఉంటేనే సరిపోదు, అవసరం వచ్చినప్పుడు ఎలా వాడాలో కూడా తెలియాలి. ఈ కింద చెప్పినటువంటి కార్డులో ఏదో దాని అర్హులైతే దురదృష్టవశాత్తు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ యజమాని యొక్క కుటుంబ సభ్యులు ఆ ఏటీఎం సంబంధించిన బ్యాంకుకు వెళ్ళాలి. 2 నెలలు లేదా 5 నెలల లోపు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి ఆ బ్యాంకులో ఒక అప్లికేషన్ ఇస్తారు, దాన్ని కంపల్సరీగా పూర్తి చేయాలి. మీ దగ్గర ఒకే బ్యాంకుకు సంబంధించిన 2 లేదా 3 బ్రాంచ్లలో అకౌంట్లు ఉన్నప్పటికీ ఒక కార్డుకు మాత్రమే అర్హులు. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దుర్ఘటన జరగక ముందు 45 రోజుల లోపల ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి. బ్యాంకు వాళ్ళు చూసే విషయం కూడా ఇదే. మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఈ ఇన్సూరెన్స్ కు అర్హులు. గ్రామాల నుండి పట్టణ ప్రజలు అందరికీ వాడే ఈ ఏటీఎంలో ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని ఆదుకున్న పుణ్యాత్ములు అవుతారు. ఆలోచిస్తున్నారండి, కమాన్ షేర్ చేయండి. share chat